హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఫాస్ట్గా చేసుకోగలిగే టమాటో రైస్ని చేసుకుందాం. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకునే విధంగా చెప్తాను. టమాటో రైస్ మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కనుక త్వరగా పూర్తయిపోతుంది. అలాగే బాస్మతి రైస్ కూడా బియ్యానికి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు టమాటో రైస్ కి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో బాస్మతి రైస్ ని 2.5 కప్పు నిండుగా బియ్యాన్ని వేసుకొని 2-3 సార్లు మంచినీటితో కడిగి నీళ్లు పోసి అరగంట వరకు నానబెట్టుకోవాలి. దాని తర్వాత గ్యాస్ స్టవ్ ని ఆన్ చేసి ఒక కుక్కర్ ని పెట్టండి. కుక్కర్ లైట్ గా వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల నిండుగా నూనెను పోసుకోవాలి. నూనె లైట్ గా వేడెక్కిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4-5 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి. బ్లాక్ స్టోన్ ఫ్లవర్ 1, దీనిని తెలుగులో ఏమని పిలుస్తారో నాకు తెలియదండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ దగ్గర బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఈ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేయటం వలన ఈ రైస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 యాలకుల్ని తీసుకొని ఇలా దంచుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోంపును కూడా వేసి గరిటెతో వీటన్నిటిని బాగా కలుపుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజులో ఉల్లిపాయని వేసి మళ్ళీ మరొకసారి బాగా కలిపి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయల్ని తీసుకొని మధ్యలో ఇలా సగభాగానికి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు 5 టమోటాలని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలంతా కూడా బాగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మిక్సీ వేసుకున్న టమోటా ప్యూరీని వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి గరిటెతో అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల వరకు పచ్చివాసనంతా పోయేలా మగ్గించుకోవాలి. అలా 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మసాలా అంతా కూడా మనకు మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా అరగంట వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యాన్ని వేసుకుందాం. ఇలా బియ్యం వేసుకున్నాక మరొకసారి మసాలా అంతా కూడా బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి. అలాగే నానిన బియ్యం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే బియ్యం సగానికి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2.5 కప్పు బియ్యానికి 3.5 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది నానిన బియ్యం కనుక. లేదా బియ్యం నానపెట్టకుండా అప్పటికప్పుడు కడిగి వేయాలనుకుంటే 2.5 కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 3.5 కప్పు నీళ్లు పోసిన తర్వాత మరొకసారి వీటిని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలా కుక్కర్ 2 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్రింద నుండి పై వరకు గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, రైస్ అనేది చాలా పొడిగా వచ్చింది కదా. టమాటో రైస్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే విధంగా చెప్పాను కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే. ఇలా టమాటో రైస్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటే రుచి అనేది సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా త్వరగా చేసుకోగలిగే టమాటో రైస్ రెడీ. ఈ రెసిపీకి సైడ్ డిష్గా పెరుగు పచ్చడి రైతాతో కలుపుకొని తింటే
టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ఈ రైతా రెసిపీ కూడా ఎస్టర్డే వీడియోలో పోస్ట్ చేశాను. మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఐకార్డ్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.